ప్రైజ్ ది లార్డ్. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ప్రార్థన చేయటం అనేది నీతిమంతుల లక్షణం. దేవునికి అన్నీ తెలుసు కదా, ఇంక నేను చెప్పేదేంటి, నేను మొర్ర పెట్టేదేంటి అనుకోకూడదు. దేవునికి మొర్ర పెట్టాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ఒక తల్లితో బిడ్డ తన విషయాలు ఎలా చెప్పుకుంటుందో అలా ప్రభుతో మనం చెప్పుకోవాలి, ప్రభుతో మాట్లాడుకోవాలి, ప్రభువు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. ఇది చేయగలను, ఇది చేయను అని దేవుడు ఏది చెప్పడు, ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన వాడు. కాబట్టి నువ్వు దేవునికి మొర్రపెట్టడం నేర్చుకో. ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున, రాత్రి జాములు యందు, ఇప్పుడు అప్పుడని ఏమీ లేదు. ఎప్పుడైనా నువ్వు ఆయనకు ప్రార్థన చేయొచ్చు. ఏ స్థలమందైనా, ఏ సమయమందైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు. అయితే నీతి కలిగి ప్రార్థన చేయాలి. పాపం లక్ష్యం చేస్తూ ప్రార్థన చేస్తే దేవుడు వినడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీతి మంతుల మొర్ర దేవుడు ఆలకించి వారి ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారు వినిపిస్తాడు. కొన్నిటి కొరకే కాదు, అన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు అన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. అన్నిటిలో దేవుడు నీకు విడుదలిస్తాడు. అన్నిటిలో దేవుడు నీకు గొప్ప ఆనందాన్ని ఇస్తాడు. ఒకవేళ ఈ రోజు ఏమైనా ఆపదలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఓడిపోయిన పరిస్థితిలో ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, ఏంటి నా జీవితం అనేటువంటి అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నావా, మొర్ర పెడతావా దేవునికి, ప్రార్థన చేస్తావా దేవునికి, నీ శ్రమ నుండి దేవుడు విడిపిస్తాడు. నీ కష్టం నుండి దేవుడు విడిపిస్తాడు. నీ ఓటము నుండి విజయానికి దేవుడు నడిపిస్తాడు. నీ శ్రమలో నుండి నీ దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. నీ వ్యాధిలో స్వస్థతనిస్తాడు. ఏ సహాయం కావాలని నువ్వు అడుగుతున్నావో ఆ సహాయాన్ని దేవుడు నీకు అందిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు. నీతి మంతుల ప్రార్థన ఆలకించే దేవుడు, వారి శ్రమలన్నిటి నుండి విడుదల చేసే దేవుడు, నీ బిడ్డల్ని ప్రతి శ్రమ నుండి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.